హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. లక్ష్మి, నువ్వు టెన్షన్ పడకు, నీకు నేనున్నాను, నువ్వు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అని విహారీ లక్ష్మికి ధైర్యం చెప్తూ ఉంటాడు. రండి సార్, ఇక వెళ్దాం అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. ఇక లాయర్తో కలిసి విహారీ పోలీస్ స్టేషన్లో నుంచి బయటికి వస్తాడు. విహారీ గారు, లక్ష్మి తప్పు చేయదని మీరంటున్నారు. ఆ అమ్మాయి కూడా నేను అతన్ని చంపలేదని బలంగా చెప్తుంది. ఆ అమ్మాయి చంపకపోతే ఖచ్చితంగా మరొక వ్యక్తి ఆ రూమ్లోకి వచ్చే ఉంటాడు. ఆ వ్యక్తి ఖచ్చితంగా ఏదో ఒక ఆధారాన్ని వదిలి వెళ్ళుంటాడు. మీరు ఇల్లంతా సెర్చ్ చేస్తే తప్పకుండా ఏదో ఒక ఆధారాలు దొరుకుతాయి విహారీ గారు అని లాయర్ చెప్తూ ఉంటాడు. సరే లాయర్ గారు, ఇల్లంతా కూడా ఏదో ఒక విధంగా వెతుకుతాను, ఆధారం సేకరిస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే విహారీ గారు, ఇది మర్డర్ కేసు కాబట్టి ఆధారాలు చూపించే వరకు బెయిల్ రాకపోవచ్చు. ఆధారం కోసం ముందు వెతకటమే మన పని అని లాయర్ చెప్తూ ఉంటాడు. సరే లాయర్ గారు, నేను వెళ్ళి ఆధారం ఏదో ఒకటి వెతికి తీసుకొస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు. ఓకే విహారీ గారు అని లాయర్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటారు. ఏమయ్యా, ఏడవమాకయ్యా, ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? ముందు అల్లుడి గారికి ఫోన్ చేసి ఆ అమ్మాయి బయటికి వచ్చిందో రాలేదో కనుక్కోండయ్యా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక ఆదికేశవులు విహారీకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కనకం వల్ల నాన్న ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఆయనకు ఏమని సమాధానం చెప్పాలి అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాళ్ళు ఇంకా కంగారు పడతారు అని విహారీ మనసులో అనుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అల్లుడు గారు, కనకాన్ని బయటికి తీసుకొచ్చారా అని ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు. ఇందాకలే స్టేషన్కి వెళ్ళాను, లక్ష్మితో మాట్లాడాను, మీరు కంగారు పడకండి, త్వరలోనే లక్ష్మిని తీసుకొచ్చి మీ కళ్ళ ముందు నిలబెడతాను అని విహారీ చెప్తూ ఉంటాడు. మా కూతురు చీమకు కూడా హాని తలపెట్టదు అల్లుడు గారు అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు. లక్ష్మితో ఇన్ని రోజులు ప్రయాణం చేశాను, లక్ష్మి గురించి నాకు తెలీదా మావయ్య అని విహారీ అంటూ ఉంటాడు. మీరు బాధతో ఇలా మాట్లాడుతున్నారని నాకు అర్థమవుతుంది. మీరు బాధపడకండి, లక్ష్మికి ఎలాంటి ప్రమాదం జరగకుండా లక్ష్మిని తీసుకొచ్చి మీ కళ్ళ ముందు నిలబెడతాను అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే అల్లుడు గారు అని ఆదికేశవులు ఫోన్ కట్ చేస్తాడు. ఏంటయ్యా, కనకాన్ని బయటికి తీసుకొచ్చారంట అని గౌరీ అడుగుతూ ఉంటుంది. అమ్మాయిని కలవటానికి ఇందాకలే పోలీస్ స్టేషన్కు వెళ్ళారంట, ఆ అమ్మాయిని కలిశారంట, త్వరలోనే అమ్మాయిని బయటికి తీసుకొస్తానని చెప్తున్నారు అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు. అల్లుడికి మన అమ్మాయి ఏంటో తెలుసయ్యా, తప్పకుండా అమ్మాయిని బయటికి తీసుకొస్తారులే అని గౌరీ చెప్తూ ఉంటుంది. ఏమయ్యా, ఉదయం నుంచి ఏమీ తినకుండా అలానే ఉన్నావు, కనీసం కొంచెం మజ్జిగైనా తాగయ్యా అని గౌరీ అంటూ ఉంటుంది. అక్కడ అమ్మాయి కనకం తిన్నదో లేదో గౌరీ అని ఆదికేశవులు అంటూ ఉంటాడు. ఇక మరోవైపు విహారీ కూడా లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇల్లంతా కూడా ఏమైనా ఆధారాలు దొరుకుతాయని వెతుకుతూ ఉంటాడు. ఇక అప్పుడే పండు విహారీ దగ్గరకు వచ్చి, విహారీ బాబు, లక్ష్మమ్మ అక్కడ ఎలా ఉందో ఏంటో, కనీసం లక్ష్మమ్మ ఏమన్నా తిన్నదో లేదో అని పండు అంటూ ఉంటాడు. ఇప్పుడే నేను లక్ష్మిని కలిసి వచ్చాను, స్టేషన్కు వెళ్ళి లక్ష్మికి ఏమైనా ఇద్దామన్నా అక్కడ ఎస్ఐ బాగా స్ట్రిక్ట్గా మాట్లాడుతుంది పండు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. అలా అని చెప్పి లక్ష్మమ్మను అలానే పోలీస్ స్టేషన్లో వదిలేస్తారా ఏంటి బాబు? నా చెల్లెలు లక్ష్మమ్మకు నేనే వెళ్ళి భోజనం ఇచ్చేస్తాను అని పండు చెప్తూ ఉంటాడు. పండు, నువ్వు ఆగు, నేను వెళ్ళి లక్ష్మికి ఫుడ్ ఇచ్చేస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ బాబు, మీతో పాటు నేను కూడా వస్తాను అని పండు చెప్తూ ఉంటాడు. సరే పండు, రా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఇక విహారీ పండు ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కి బయలుదేరుతూ ఉంటారు. ఇక అప్పుడే సహస్ర విహారీ దగ్గరకు వచ్చి, బావా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏంటి, ప్రతిసారి ఎక్కడికి వెళ్తున్నానో అన్ని విషయాలు నీకు చెప్పి వెళ్ళాలా ఏంటి సహస్ర అని విహారీ అడుగుతూ ఉంటాడు. నువ్వు నా మెడలో తాళి కట్టావు బావా, నాకు చెప్పాలి అని సహస్ర చెప్తూ ఉంటుంది. సహస్ర, ఇరిటేట్ చేయకు అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇక సహస్ర మాటను వినిపించుకోకుండా విహారీ పండు ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కు బయలుదేరతారు. ఇక మరోవైపు అంబిక, ఆ లక్ష్మి ఈరోజు రాత్రికి చస్తుందా? చచ్చి తీరాలి, ఆ ఎస్ఐని లాకప్ డెత్ చేయమని చెప్పాను, ఆవిడ ప్రాసెస్ మొదలు పెట్టిందో లేదో అని అంబిక మనసులో అనుకొని ఎస్ఐకి ఫోన్ చేస్తుంది. ఏంటి మేడం మళ్ళీ ఫోన్ చేశారు అని ఎస్ఐ అడుగుతూ ఉంటుంది. నేను చెప్పిన విధంగా లక్ష్మిని ఎన్కౌంటర్ కానీ లాకప్ డెత్ కానీ చేస్తున్నారా అని అంబిక అడుగుతూ ఉంటుంది. ఈ రాత్రికి స్పాట్ పెట్టాం మేడం అని ఎస్ఐ చెప్తూ ఉంటుంది.
ఎవరికి ఎలాంటి అనుమానాలు లేకుండా పని ఫినిష్ చేయండి అని అంబిక చెప్తూ ఉంటుంది. మేడం, రిస్క్ చేస్తుంది నేను, టెన్షన్ పడాల్సింది నేను జాగ్రత్తగానే పని ఫినిష్ చేస్తాను. మీరు ప్రతిసారి ఫోన్ చేసి నన్ను ఇరిటేట్ చెయ్యొద్దు అని ఎస్ఐ చెప్తూ ఉంటుంది. ఇక ఎస్ఐ తన స్టేషన్లో పనిచేస్తున్న లేడీ కానిస్టేబుల్ను పిలుస్తుంది. తనకు ఏదో చెప్తూ ఉంటుంది. అదంతా మనకు వినిపించదు. ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి లేడీ కానిస్టేబుల్ చెప్తూ ఉంటుంది. ఇక లేడీ కానిస్టేబుల్ కనక మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి, అమ్మా, నా ఉద్యోగం పోయినా పర్వాలేదు, నీకు మంచి చేయాలనుకుంటున్నానమ్మా. నువ్వు స్టేషన్లో ఉండటం కరెక్ట్ కాదు. నిన్ను స్టేషన్లో లాకప్ డెత్ చేయాలనుకుంటున్నారు. నువ్వు అర్జెంటుగా ఈ స్టేషన్ నుంచి తప్పించుకొని పారిపోవాలమ్మా అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటుంది. నన్ను లాకప్ డెత్ చేయాలనుకుంటున్నారా? ఎందుకు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అవన్నీ మాకు తెలియదమ్మా. మా ఎస్ఐ గారు ఫోన్లో మాట్లాడటం విన్నాను. వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మిమ్మల్ని నేను తప్పిస్తాను. వెనక డోర్లో నుంచి పారిపోదురుగాని రండమ్మా అని చెప్పి సెల్ ఓపెన్ చేసి కనక మహాలక్ష్మిని సెల్లో నుంచి బయటకు తీసుకొచ్చి వెనక డోర్లో నుంచి బయటకు తీసుకెళ్ళి ఈ దారిలో నుంచి పారిపోండమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది. పారిపోతే ఏవైనా సమస్యలు వస్తాయేమో అని లక్ష్మి అంటుంది. పర్వాలేదమ్మా, ఇక్కడ ఉండి చచ్చిపోవటం కన్నా పారిపోవటం నయం కదమ్మా అని కానిస్టేబుల్ చెప్తూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అదే సమయానికి విహారీ, పండు ఇద్దరు కూడా లక్ష్మికి భోజనం తీసుకొని పోలీస్ స్టేషన్కు వస్తారు. లక్ష్మికి ఈ ఎస్ఐ ఖచ్చితంగా భోజనం పెట్టి ఉండదు పండు. ఆ భోజనం ఇలా ఇవ్వు, నేను వెళ్ళి ఇచ్చొస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ బాబు, నేను కూడా స్టేషన్లోకి వస్తాను, నా చెల్లెలు లక్ష్మమ్మని చూస్తాను అని పండు చెప్తూ ఉంటాడు. పండు, ఆ ఎస్ఐ నన్నే పంపిస్తుందో లేదో తెలీదు. మళ్ళీ నువ్వొస్తే గొడవ చేస్తుంది. వద్దులే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి లక్ష్మికి భోజనం ఇచ్చొస్తాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. సరే విహారీ బాబు అని చెప్పి పండు అంటాడు. ఇక విహారీ పోలీస్ స్టేషన్లోకి వెళ్తాడు. ఎవరూ కూడా కనిపించరు. లక్ష్మి అని చెప్పి సెల్ అన్నీ కూడా వెతుకుతూ ఉంటాడు. ఇదేంటి, సెల్లో ఉండాల్సిన లక్ష్మి కనిపించట్లేదు, కానిస్టేబుల్స్ కనిపించట్లేదు, కనీసం ఎస్ఐ కూడా లేదు, ఎక్కడికి వెళ్ళుంటారు అందరూ అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు విహారీ లక్ష్మి కోసం పోలీస్ స్టేషన్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఆ స్టేషన్ ఎస్ఐ దగ్గరికి లేడీ కానిస్టేబుల్ వచ్చి, మేడం, మీరు చెప్పిన విధంగానే ఆ లక్ష్మిని సెల్లో నుంచి బయటకు తీసుకొచ్చి బ్యాక్ డోర్ నుంచి బయటకు పంపించేశాను. ఆ లక్ష్మి పారిపోతుంది. ఇక మీరు ఆ లక్ష్మిని ఎన్కౌంటర్ చేయొచ్చు మేడం అని చెప్పి లేడీ కానిస్టేబుల్ ఎస్ఐకి చెప్తూ ఉంటుంది. ఎటువైపు వెళ్ళింది ఆ లక్ష్మి అని ఎస్ఐ అడుగుతూ ఉంటుంది. అదుగుండు మేడం, అటు వెళ్తుంది అని కానిస్టేబుల్ చూపిస్తూ ఉంటుంది. ఈ మాటల్లో పండు వింటాడు. లక్ష్మమ్మను ఎన్కౌంటర్ చేస్తున్నారా అని పండు మనసులో అనుకుంటాడు. లక్ష్మమ్మకు ముందు ఈ విషయం చెప్పాలి అని పండు కూడా లక్ష్మి వెనకే పరిగెడుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఎస్ఐ లక్ష్మికి గన్ను గురిపెట్టి లక్ష్మిని షూట్ చేస్తుంది. పండు వెనక్కి చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక లక్ష్మికి తగలాల్సిన బుల్లెట్ లక్ష్మి కంటే ముందే పండుకి తగులుతుంది. ఇక బుల్లెట్ సౌండ్ వినగానే విహారీ కూడా స్టేషన్లో నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వస్తాడు. ఇక పండుకి బుల్లెట్ తగలతడంతో లక్ష్మమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. లక్ష్మి వెనక్కి తిరిగి చూసేసరికి పండు గుండెల్లో బుల్లెట్ ఉంటుంది. పండు గుండెల్లో బుల్లెట్ దిగటంతో లక్ష్మి పరిగెత్తుకుంటూ పండు దగ్గరికి వస్తుంది. పండు, నువ్వేంటిక్కడ, నీ గుండెల్లో బుల్లెట్ ఎందుకు దిగింది అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మమ్మ, ఆ ఎస్ఐ కానిస్టేబుల్ అందరూ కలిసి కుమ్మక్కయి నిన్ను ఎన్కౌంటర్ చేయాలనుకున్నారమ్మా. నిన్ను కాపాడటం కోసం నేను వచ్చాను అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. ఇక విహారీ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేసరికి రక్తపు మడుగులో పండు ఉంటాడు. పండు లక్ష్మి ఒడిలో ఉంటాడు. పండుని లక్ష్మిని అలా చూసి విహారీ షాక్ అయ్యి పరిగెత్తుకుంటూ పండు దగ్గరకు వెళ్తాడు. ఒరే పండు, ఏమైందిరా అని విహారీ అడుగుతూ ఉంటాడు. విహారీ బాబు, మన లక్ష్మమ్మను ఆ ఎస్ఐ ఎన్కౌంటర్ చేయబోతే నేను ఆ విషయం లక్ష్మమ్మకు చెప్దామని పరిగెడుతూ ఉంటే ఆ బుల్లెట్ నాకు తగిలింది బాబు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. పండు, నా ప్రాణాలు కాపాడటం కోసం నీ ప్రాణాలు పలంగా పెట్టావు పండు అని లక్ష్మి అంటూ ఉంటుంది. లక్ష్మమ్మ, నీలాంటి మంచి దానికోసం నేను ఏం చేసినా కూడా తక్కువేనమ్మా. నీ కోసం నా ప్రాణాలు వదలటానికైనా రెడీగా ఉన్నాను. నా చెల్లెలు ప్రాణాలు కాపాడటం కోసం నా ప్రాణాలు వదిలేస్తున్నాను విహారీ బాబు. నా చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకోండి అని విహారీకి పండు చెప్తూ ఉంటాడు. ఒరే పండు, నీకేం కాదురా, నిన్ను నేను కాపాడుకుంటానరా అని విహారీ చెప్తూ ఉంటాడు. నేను చచ్చిపోతానని నాకు అర్థమవుతుంది విహారీ బాబు. నా చెల్లెలు లక్ష్మమ్మ జాగ్రత్త అని విహారీ చేతిలో లక్ష్మి చేతిని పెట్టేసి పండు కన్ను మూసేస్తాడు.
ఇక విహారీ కోపంగా లేచి, ఏయ్ ఎస్ఐ, లక్ష్మిని కావాలని ఎన్కౌంటర్ చేయాలనుకున్నావా? నిన్ను వదిలిపెట్టను, ఇప్పుడే ఏసీపీ గారికి ఫోన్ చేస్తాను అని విహారీ ఫోన్ తీసుకొని ఏసీపీకి ఫోన్ చేస్తాడు. ఏసీపీ గారు, అర్జెంటుగా మీరు 3 టౌన్ స్టేషన్కి రావాలి అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇప్పుడే వస్తున్నాను విహారీ గారు అని ఏసీపీ ఫోన్ కట్ చేసి వెంటనే స్టేషన్కి వస్తాడు. ఏంటి విహారీ గారు ఇలా ఫోన్ చేశారు అని చెప్పి ఏసీపీ అడుగుతూ ఉంటాడు. ఈ ఎస్ఐ లక్ష్మిని కావాలని సెల్లో నుంచి బయటకు తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేయాలనుకుంది. ఈ ఎస్ఐ ఎందుకు ఇలా చేస్తుందో, ఈవిడ వెనుక ఎవరు ఉన్నారో మీరే తెలుసుకోవాలి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ గారు చెప్పింది నిజమేనా? లేకపోతే ఎస్ఐ ఉద్యోగంతో పాటు మీ ఉద్యోగాలు కూడా పోతాయి, నిజం చెప్పండి అని ఏసీపీ కానిస్టేబుళ్లను బెదిరిస్తాడు. ఇక దాంతో కానిస్టేబుల్ జరిగిందంతా కూడా ఏసీపీకి చెప్పేస్తారు. పబ్లిక్ మనమంతా ఉన్నామన్న ధైర్యంతో గుండెల మీద చెయ్యేసుకొని నిద్రపోతూ ఉంటారు. కానీ డబ్బుకి కక్కుర్తిపడి గౌరవమైన ఎస్ఐ వృత్తిలో ఉండి గడ్డి తినాలని చూస్తే మనలాంటి వాళ్ళకు పబ్లికే బుద్ధి చెప్తుంది. యు ఆర్ సస్పెండెడ్ అని చెప్పి ఏసీపీ ఎస్ఐని అంటూ ఉంటాడు. సారీ సార్, ఏదో డబ్బుకు కక్కుర్తిపడి ఇలా చేశాను అని ఎస్ఐ చెప్తూ ఉంటుంది. డబ్బుకి కక్కుర్తిపడి చేశానని ఒప్పుకుంటున్నావు కదా, నీకు డబ్బులు ఎవరిస్తాన్నారో చెప్పు అని విహారీ అడుగుతూ ఉంటాడు. అది సార్ అని చెప్పి ఎస్ఐ అంటుంది. మర్యాదగా విహారీ గారు అడిగిన దానికి సమాధానం చెప్పండి అని చెప్పి ఏసీపీ చెప్తూ ఉంటారు. ఇందాక నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. లక్ష్మి మా ఇంట్లో పని మనిషి, అన్ని విషయాల్లో అడ్డుపడుతుంది. లక్ష్మిని లాకప్ డెత్ కానీ ఎన్కౌంటర్ కానీ చేస్తే ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తా అన్నారు. ఆవిడ పేరేంటో నేను అడగలేదు సార్ అని ఎస్ఐ చెప్తూ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్ చూపించండి అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఇక ఎస్ఐ తన ఫోన్ తీసి నెంబర్ చూపించగానే విహారీ ఆ నెంబర్ అంబిక అత్తయ్యది కదా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.